నమస్కారం అండి. స్టార్ మహిళ 1600 ప్లస్. ఇది మన స్పెషాలిటీ. ఎవరైనా సరే చీర కట్టుకునేటప్పుడు ఎలా ఉండాలో అలా మనం ఇస్త్రీ చేసి ఇచ్చేస్తాం అన్నమాట. అంటే మడత మీద మడత, మడత మీద మడత, మడత కాజాలాగా ఉంటుంది మన ఇస్త్రీ. అందుకనే ఈ ఇస్త్రీ సత్తం అంటే ఫుల్ హైదరాబాద్ లోనే ఫేమస్. తెలుసా? తెలుసు. ఫుల్ డిమాండ్. ఎవరైనా సరే ఉద్యోగం సంపాదించాలన్నా, పెళ్లి చూపుల్లో పెళ్లి జరిగిపోవాలన్నా మన దగ్గర ఇస్త్రీ చేయించుకుంటూ ఉంటారు. మనం ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకున్నారంటే సక్సెస్. రాజమౌళి సినిమా లాగా హిట్టే హిట్. మై నేమ్ ఇస్ ప్రియాంక. నేను బీటెక్ చదువుతున్నాను. నేను శంషాబాద్ నుంచి వచ్చాను. ఏం మంచిగా ఇస్త్రీ చేసుకోలే నువ్వు? అయినా ఈ మధ్య కాలంలో ఇట్లా దోమల తెర బట్టలు వేసుకుంటున్నారు. ఎట్లా ఇస్త్రీ చేసేది నేను అసలు? నువ్వు మంచిగా మొత్తం చినిగి స్టార్ట్ అవుతున్నాయి. ఆ బట్టలు ఏమో నాకు ఇస్త్రీకి ఇస్తారు, ఆ తర్వాత ఏమో బొక్క పడుతుంది. ఏంది సత్తమ్మా బొక్క పడింది అని అడుగుతారు. అరే మంచి బట్టలు కొనుక్కోరాదే. మంచి వేసు నువ్వు చేయడం వల్ల ఇంత డబ్బులు సంపాదిస్తారు, దోమ ధరలు కట్టుకుంటారు. మై నేమ్ ఇస్ హేమ. తెలుగులో చెప్పు బిడ్డ. హేమ. అదే ముందేం చెప్పినావు? నా పేరు హేమ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. బిఎస్సి చేస్తున్నాను. ఏందో ఇగో రోజు ఇన్ని పేపర్లు తెచ్చుకున్నాడు, ఒక్క ముక్క కూడా చదవడం రాదు. చదవడం వచ్చేటట్టయితే ఇక్కడ మనం నేను చదువుకుంటే మీ బట్టలు ఇస్త్రీ ఎవరు చేస్తారు? అందుకనే నేను చదువుకోలే, మీకోసమే నేను చదువుకోలే. నాకు హగ్ ఇవ్వాలి ఫస్ట్. హగ్ అంటే ఏంది? మగ్గు తెలుసు, ఇదేంది? నేను చూపెట్టాలా సుమా? అయ్యో నా దగ్గర అట్లా లేవు. నేను అసలు డబ్బులు కూడా ఎవరికి నేనైతే ఎవరికేమి ఇవ్వనమ్మా. నా దగ్గర ఏం లేదు. మేము తీసుకుంటాం. ఏంది ఇచ్చేది? వెళ్ళు. ఏందది? మేము చూపిస్తా. నువ్వు చూపిస్తావా? చూపిస్తా. ఏం చూపిస్తావు? ఇది ఇది హగ్. ఇదే హగ్. దీన్ని ఏందంటారు? హగ్గా? హగ్గా ఇదా? కాదు మేడం, నేను అడిగితే ఆమెకి చూపెట్టలే కదా. ఏంది ఇంత ప్రేమ నీ బట్టల గురించేనా? ఇస్తా. ఎప్పుడు ఇచ్చినావు నువ్వు? నేను మొన్న ఇచ్చినావు కదా. 2 రోజుల్లో ఇస్తాలే. నాకు ఇవాళ పెళ్లి ఉంది, దాంట్లో కట్టుకున్న తర్వాత ఇస్తా. అయ్యా కాదు, నా బట్టల గురించి చెప్తున్నాను. నా పేరు నవనీత. నేను రామచంద్రాపురం నుంచి. ఎక్కడికి వచ్చినావు? రామచంద్రాపురం. అంత మంచిగా ఉన్నారా అక్కడ? అందరూ ఇస్త్రీ చేసే వాళ్ళు ఉన్నారా? లేదు సుమా, ఇలాంటి వాళ్ళు ఎవరు లేదు. మనం ఫుల్ బిజీ అబ్బా. ఫుల్ ఫ్లాట్లన్నిటికీ సత్తమ్మే కావాలి. ఒకసారి వచ్చిపోవచ్చుగా. ఒక్కసారి రావడానికి మన డేట్లు ఖాళీ లేవు. చూసుకొని చెప్తాలే. నా పేరు గీత. నేను మల్కాజ్గిరి నుంచి వచ్చాను. హౌస్ వైఫా? మీ బట్టలు మీరే ఇస్త్రీ చేసుకుంటారా? లేదు, మీకే ఇస్తాను. అది మీరు మంచిగా ఫుర్సత్తుగా ఇళ్లలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని స్టార్ మహిళ ప్రోగ్రామ్ చూడాలి, కానీ ఇస్త్రీ అట్లా చేసుకోవద్దు. మీరు ఇస్త్రీ చేసుకుంటే మరి మేమేం చేసుకోవాలి? సత్తమ్మ, నన్ను మర్చిపోయావు సత్తమ్మ. ఎట్లా మర్చిపోతాను చెప్పు? మన ఇద్దరు రాజమండ్రిలో, నేను రాణికాసులో రంగమ్మ. నువ్వు సత్తమ్మ మర్చిపోయినవా సత్తమ్మ? ఏంటి నువ్వేనా? నేనే సత్తమ్మ. పేరు మార్చుకొని వేషం మార్చా. ఇట్లా తయారయ్యావేంది నువ్వు అసలు? నాటకాల కంపెనీ నుంచి పారిపోయి వచ్చావేమో అనుకున్నాను. సత్తమ్మ, నీ మీద బెంగ పెట్టుకొని నువ్వు రాజమండ్రి నుంచి వచ్చేసాక నాకెవరు దిక్కు లేక నిన్ను ఎత్తుకుంటూ వచ్చేసా సత్తమ్మ. ఇక్కడ కూడా వచ్చిందా కర్మ? సత్తమ్మ బాగున్నావా? బాగున్నా. ఇస్త్రీ బాగా చేస్తున్నావా? బాగా చేస్తున్నా. నీ బట్టలు మాత్రం ఇవ్వకు, చింపి చాట చేసి పెడతా నేను. ఏంటంటే ఇస్త్రీ చేసే బట్టలు లేకున్నాయి అవి. నీది ఇస్త్రీ చేసే బట్టలు కాదు, ఇది 10,000 పెట్టి కొన్నా. 10,000 సార్లు కూడా వేసుకున్నావులే, నాకు తెలుసు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు చూసినానో నేను నిన్ను. వాసన వస్తే సెంటు కొట్టుకున్నా సత్తమ్మ. ఇగో నువ్వు చచ్చావు. ఇక్కడ ఆమె పక్కన నించున్నావు కదా, ఒకటే కంపు. సుమాకి ఇప్పుడు హగ్గీవు. నువ్వు నాకు హగ్గొద్దు, హగ్గొద్దు తల్లి. ఇప్పటి వరకు ఉతకకుండా ఈ బట్టలు వేసుకొని తిరుగుతుందిరా బాబు. నాకు హగ్గొద్దు అమ్మ తల్లి. ఒక్క నిమిషం ఇక్కడ ఒకసారి సరే. ఒక్కసారి
ఒక్క నిమిషం చేయవద్దు, ఇస్త్రీ పెడతా కాల్చేస్తా చెప్తున్నా నేను. అదేం సత్తమ్మా బొగ్గులు పెట్టి ఉండేది కదా. మనం కొంచెం పాష్ అయినాం ఇక్కడికి వచ్చిన తర్వాత. భాష మారింది, సత్తమ్మా చాలా పెరిగిపోయింది. ఇంకా బొగ్గుల ధర పెరిగిపోతుంది. దానికన్నా కరెంట్ నయమని ఇదే పెట్టుకుంటున్నా. కరెంట్ షాక్ కొడుతుంది కదా సత్తమ్మా. నువ్వు ఏలు పెడితే కొడుతుంది కదా, కాలు పెట్టినా సత్తమ్మా. నేను కాలు పెడితే కొట్టదు. అట్లనా? ఎందుకంటే మనలోనే బోలేనంత కరెంట్ ఉంది అందుకని. మర్చిపోకే. ఏం ఎత్తినావు నన్ను అసలు, మా ఆయన కూడా ఎత్తలే ఇట్లా. ఇది ప్రేమ ఎక్కువైపోయింది సత్తమ్మా. ఐ లవ్ యూ సత్తమ్మా, ఐ లవ్ యూ. నాకు ప్రేమ ఏమో గానీ నీకు బరువు ఎక్కువైంది. అమ్మో వామ్మో, జాగ్రత్తగా ఉండాలి. సరే అయితే పరిచయాలు అయిపోయినాయి కదా, ఇప్పుడు ఫస్ట్ రౌండ్ పట్టుకోండి చూద్దాం జర జర. ఈమె ఇందాక ఏం చేసింది? ఎత్తుకోండి చూద్దాం జర జర చేసింది. ఇప్పుడు పట్టుకోండి చూద్దాం జర జర. ఇగో మాండి, ఏందది నువ్వు ఇట్లా పిచ్చి బట్టలు వేసుకొని తిరుగుతున్నావు? నీకు కూడా ఒకసారి ఇస్త్రీ చేసి పెడతా, ఓకే? మంచిగా వేడి వేడిగా ఆడు ఇప్పుడు. 1 2 3 గో. నీకు 10 పాయింట్లు. డాంకీ డాగ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. డాంకీ అంటే గాడిదే కదా. డాంకీ నాకు తెలుసులే. మా ఆయన నేను ఏమైనా తప్పు చేసినప్పుడు డాంకీ డాంకీ అని తిడుతూ ఉంటాను. డాంకీ అంటది. ఏమంటదో డాంకీ వెళ్ళి అడిగేసిరా. చెప్తాను. డాంకీ అంటది, డాడీ అంటది, ఏమంటది? ఒక్క నిమిషం మర్చిపోయినావా? సరే నేను తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ అప్పుడు కూడా నువ్వే వస్తావా నా బ్రెయిన్? వేసుకో అమ్మా వేసుకో. ఏందది రోడ్డు మీద అడుక్కునే వాళ్ళలాగా పైకి లేచిరా? సత్తమ్మా ఏందత లేగలేకపోతున్నా. ఓ దీని యాసాలు. సుశీలమ్మో, ఓరి నాయను. సత్తమ్మా సత్తమ్మా నేను సత్తమ్మా సత్తమ్మా లెక్కున్నావు నువ్వు, వదిలా. సత్తమ్మా ఆగమ్మా, ఒకసారి చెయ్యి. రాత్రి మా ఇంటికి వస్తావా? సుశీల నువ్వేంటి చాలా తేడాగా మాట్లాడుతున్నావు? ఒక్క నిమిషం అమ్మా. చిన్ననాటి బంధమమ్మా, చిన్ననాటి స్నేహితులమమ్మ. ఒక్క మంచంలో పడుకునే వాళ్ళము, ఒక్క కంచంలో తినే వాళ్ళము, ఒక్క మగుండు కట్టుకుందాం. నువ్వు చేయి సుశీల. బావా ఆడవాడు రాజీవ్ బావా. సుశీల ఒక్క నిమిషం సుశీల. ఎవరు పట్టుకొచ్చినారు సుశీలని? ఏంది ఇది? నా ప్రాణం తోడుతుంది. 12 పాయింట్లు. ఇగో ఏమైనా జోకులు గట్రా ఉంటే అక్కడి నుండి చెప్పు. నాకు ఇక్కడ ఉంటే జోకులు రావు. నువ్వు ఇక్కడ ఉంటే నాకు డోకులు వస్తున్నాయి. వామ్మో, ఏదో ఒకటి చెప్పు తొందరగా. మరే మొగుడు ఆఫీస్కి వెళ్తూ భార్యకి రోజు ముద్దిచ్చి. అక్కడ కూడా అదే జోకులా? మనం చిన్నప్పుడు అదే చేసేవాళ్ళం కదా. మనల్ని కలపకు. నువ్వు వేరు నేను వేరు. ఇప్పుడు నాకు నువ్వే తెలియదు, అసలు నువ్వెవరో తెలియదు. నేను నిన్ను ఎప్పుడు చూడలే, ఇక్కడ చూస్తున్నా. నేను ఉరేసుకుంటాను. తొందరగా పీడపోద్ది బాబోయ్. వేసుకో మొత్తల్లే వేసుకో. ఇది వైసీర కావాలా నీకు వేసుకోవడానికి? అది నా చీర. ఇదిగో ఇది వేసుకో. మునపటికి ఇలాగే ఒక ఆవిడ ఏడ్చిందంట, అయ్యో మా ఆయన ఊరేసుకున్నాడు అని. అయ్యో నిజంగా మీకు ఆయన మీద అంత ప్రేమ అంటే? కాదు, నా కొత్త చీరతో ఊరేసుకున్నాడు అనిందంట. వేసుకో తొందరగా వేసుకో.
అక్కడ వేసుకుంటావా? అది బాగుంది అక్కడ. సత్తమ్మా ఆ, నేను వేసుకుంటే ఆ. మరి మరి నీకు తోడెవరుంటారు? మా ఆయన ఉంటాడులే. మరి నేను నువ్వు పై నుంచి చూస్తూ ఉండు మమ్మల్ని ఇద్దరిని. మరిద్దరు ఈ పక్క ఆ పక్క ఉందాంలే. ఇగో ఎక్కువ మాట్లాడేవంటే దీంతో నాలుక మీద వాత పడతా చెప్తున్నా. సత్తమ్మా ఏమైంది మొగుడు చెప్పు. పిల్లలు రోజు బయటకు వెళ్ళేటప్పుడు ముద్దిస్తే 10 రూపాయలు ఇచ్చేవాడు. ఆ, ఆ 10 రూపాయలన్నీ ఆవిడ తీసుకెళ్ళి పెద్ద డబ్బాలో వేసి దాచిపెట్టింది. ఉమ్, 3 నెలలు 4 నెలలు అయినాక వాళ్ళ ఆయన అన్నాడు, ఏమేంటికి నగ చేపిస్తాను, నీకు ఇచ్చిన 10 రూపాయలన్నీ తీసుకురావే అన్నాడు. ఆ. అప్పుడు ఆవిడ ఏం చేసింది తెలుసా? ఏం చేసింది? అది అలా తీసుకొచ్చి వాళ్ళ ఆయనకి ఇచ్చింది. పాపం పిచ్చి తల్లి, ఉమ్, ముందే జాగ్రత్త పడొద్దు. ఆ, తీసుకెళ్ళిసరికి ఆయన డబ్బాల నుంచి 10, 10, 10, 20, 20, 50, 100, 500 అని తీశాడు. ఆ, ఏమే నేను నీకు రోజు 10 రూపాయలే ఇచ్చాను కదా, 500 ఎక్కడి నుంచి వచ్చింది ఏమని అడిగాడు. ఉమ్. అదేమందా తెలుసా? నాకు సిగ్గేస్తున్నా. ఓ అసలు సిగ్గు సేవడా. చెప్పేమన్నాడు? ఏమండి మరి మీరేమో 10 రూపాయలు ఇచ్చారు, అందరూ అలా పిసినారులా ఉండారు కదండి. నాకు నువ్వు నవ్వుతూ ఉంటే మా జబర్దస్తులో చంద్రనే గుర్తొస్తున్నాడు. బాగా చెప్పావు జోకు. ఓకే రెడీ, 1 2 3 గో. మంచిగా అయింది నీకు. దా ఇందాక నన్ను చూసి ఇలా ఎడాపెడా లాగుతూ ఉంటే మంచిగా చూసినావు గాని ఒక్కసారైనా హెల్ప్ ఇచ్చినావా? సరే ఇప్పుడు ఇప్పనా? ఏమొద్దులే ఇంకా వద్దులే ఉండక్కడే. వామ్మో, ఏదో హగ్ అంటే ఏమో అనుకున్నాను కానీ ప్రోగ్రామ్ వచ్చి అందరు ఇట్లా లాగేస్తున్నారు. నువ్వు హెల్ప్ చేయమన్నావుగా. నీకు పనిష్మెంట్ ఏంటంటే ఈ షర్ట్ ఇస్త్రీ చెయ్యి. నేనా? చెయ్యి. ఎప్పుడైనా ఇస్త్రీ పెట్టి పట్టుకున్నావా నువ్వు? రోజు చేస్తాను సుమా. చూద్దాం ఎట్లా చేస్తావు. నాకు నేర్పించు, నేను చేస్తా. ఈ చెయ్యి, లేకపోతే ఆ చెయ్యి ఇస్త్రీ అవుతుంది. ఇలాగే ముందుకు పో, వెనక్కిరా. ముందుకు పో, వెనక్కిరా. అలా కాదు, ఇటు పక్కకు రా. అలా కాదు అసలు. మరి ఎట్లా? నేను చూపిస్తాను. చూడు ఇస్త్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుకు పో, వెనక్కి పో. ముందుకు పో. ఇట్లా పోతే షర్ట్ ఇస్త్రీ అవుతుందా? ముందుకు పో వెనక్కి పో అంటే నువ్వు కాదమ్మా, ఇస్త్రీ పెట్టే. అట్లా నీకు 14 పాయింట్లు. 1 2 3 వెయ్యమ్మా. మీకు 16 పాయింట్లు. నేను అదేదో ఫ్యూచర్ లో ఏందంటారు శిక్షణ ఇచ్చే స్కూలు అది పెడదాం అనుకుంటున్నా ఇస్త్రీకి. ఇదా? నీకే సరిగా రాదు. ఎందుకంటే చాలా మంది లేడీస్ కి హస్బెండ్స్ తో గొడవ ఎందుకు అవుతుంది తెలుసా? ఇస్త్రీ సరిగ్గా చేయలేదని, మడత సరిగ్గా పెట్టడం రాలేదని. ఏంది ఇట్లనే పెట్టేది మడత అని గొడవ పెడతారు. అందుకనే నేను ట్రైనింగ్ ఇద్దాం అనుకుంటున్నా. టైమింగ్సా ఈ స్టార్ మైల టైమింగ్ కాకుండా ముందో వెనకో పెట్టుకుంటా. సరేనా? తీసుకుంటావా? మరి తీసుకోరా. ఫ్రీగా చేయాలి కదా. చేస్తారు ఫ్రీగా. ఎందుకు? నీకు అన్ని ఫ్రీగా వచ్చినాయా? ఉత్తి నువ్వు పీల్చుకునే గాలి కూడా రేపో మాపో డబ్బులు పెట్టుకొని కొనుక్కోవాల్సిందే. అంతే అంటావా? నీళ్లు కొనుక్కుంటున్నాం, తిండి కొనుక్కుంటున్నాం, గుడ్డలు కొనుక్కుంటున్నాం, కట్టుకోవడానికి ఇల్లు కొనుక్కుంటున్నాం. మరి ఇది ఫ్రీగా వస్తుందా నీకు? మంచిగా చెప్పాలి కదా. పనిష్మెంట్ ఇంకో ప్యాంట్ కూడా చెయ్యి. జాయిన్ అవుతాను సుమా. నువ్వు జాయిన్ అవుతావా? వెరీ గుడ్. ఇవాళ మంచి రోజా? రేపు వచ్చి జాయిన్ అయ్యి. ఓకే. నా దగ్గర అయితే పట్టు చీర 35 రూపీస్, సిల్క్ సారీ 45 రూపీస్. ఎందుకంటే చినుగుతుంది కదా, అందుకనే జాగ్రత్తగా ఇస్త్రీ వేయాలి. అంటే మినిమం టు మినిమం నాకు ఒక సిల్క్ చీరలో 1 అవర్ పోతుంది. మరి టైం వేస్ట్ కదా నాకు. అందుకని దోమల తెర చీరలు ఉంటాయి చూడు, అట్లాంటివి 100 రూపీస్. ఎందుకంటే ఆల్రెడీ దానికి చిల్లులు ఉంటాయి, మళ్ళీ అది పెద్దది కాకుండా నేను చూసుకోవాలి. ఇంకా తీను కాలర్ కి పెట్టు. 1 2 3 గో.
నేను ఎప్పుడు చెప్తాను ఇస్త్రీ ఏం నువ్వు చేస్తావు? నువ్వు ప్రియాంక కదా కదా ప్రియాంక కదా నీకు 18 పాయింట్లు, రాజేశ్వరి నీకు 20 పాయింట్లు. రాజలక్ష్మి అనే ఒక ఆవిడ ఉండిద్ది. ఉమ్, వాళ్ళ ఇంట్లో దొంగలు పడతారు. ఉమ్. దొంగలు పడితే మొత్తం గోల్డ్ మనీ మొత్తం దోచేసుకుంటారు. అజ్జో ఆమెను పాపం. కొట్టేసేసి అజ్జజ్జజ్జో. ఆమె దొంగడు వెళ్ళిపోతా ఉంటాడు. ఆ, వెళ్ళిపోతా ఉంటే ఆమె తింగరిది పిలిచి, ఉమ్. నీకు బ్రేకింగ్ న్యూస్ తెలుసా, రేపు మా పక్క వాళ్ళు డైమండ్ నెక్లెస్ కొంటున్నారు అని చెప్పి. ఎంత మంచిదంటే ఆమె ఎట్లనో నాశనం అయిపోయింది, పక్క ఆమె కూడా మంచిగా ఉండకూడదని మంచి పని చేసింది. రేపు దొంగోడు అక్కడ పడతాడు అన్నట్టు. ఆ? బా. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ ఎంత చూద్దాం. స్టార్ మహిళల మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్ అన్నట్టు. ఇందులో ఒక జబర్దస్త్ పాట. వారి దేవుడో దేవుడో ఏ పిల్లగాడే, మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే, కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా, మాటల్లోన పత్తుల్లోన మంత్రవాదిలా, పరేషాను చేస్తున్నాడిలా. పట్టుకో నోటికొచ్చిన పాటేదో పాడే 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 పాడే, ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేరో. చేతి కందిన డ్రింక్ ఏదో తాగే 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 తాగే, లోకమంతా ఉయ్యాలే ఊగే ఊగేరో. Come on, come on, let's chill and thrill and kill it now. Come on, come on, we checkin' చేద్దాం రో. Come on, come on, let's rock it, shake it, break it now. Come on, come on, take a jalsa చేద్దాం రో. It's time to party now. It's time to party now. రావే ఓ పిల్ల. It's time to party now. చేద్దాం బోలా. It's time to party now. రావే ఓ పిల్ల. మన కంటే గొప్పోళ్ళ టాటా బిర్లా. వారి దేవుడో దేవుడో ఏ పిల్లగాడే, మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే. ఎడిసన్ బల్బులోని ఫిలమెంట్ వైర్ నేను, అట్టా నన్ను టచ్ చేసావు, ఇట్టా స్విచ్ ఆన్ అవుతాను. Hey boy, అబ్బాయి, లవ్ గోడుకు నువ్వు క్లోనింగ్ గా. అమ్మాయి అమ్మాయి తొలి చూపుగా ఇంతటి ఫాలోయింగ్. It's time to party now. It's time to party now. రావే ఓ పిల్ల. It's time to party now. చేద్దాం బోలా. ఏం చేసినావు ప్రియాంక, మస్తు చేసినావు. వారి దేవుడో దేవుడో ఏ పిల్లగాడే. ఈ పాట ఏ సినిమాలో? అత్తారింటికి దారేది. కరెక్ట్ చెప్పినావు, నీకు 6 పాయింట్లు. ఇప్పుడు ఇందులో డైలాగ్. అయ్యా ధర్మం చేయండి బాబయ్యా. బాడీ స్లిమ్ గా మెయింటైన్ చేస్తున్నాం, సునీల్ లాగా 6 ప్యాక్. సిగరెట్ ప్యాకెట్ కి దిక్కులేని బతుకి 6 ప్యాకెట్ బాబు. ఇదిగో ఈ డబ్బు తీసుకుని నీ 6 ప్యాక్ ని ఫ్యామిలీ ప్యాక్ చేయి, టైంకి భోజనం చేయి, అర్థమైందా? టైం చూసుకొని భోంచేయడానికి మా కాడ వాసీలు ఉంటాయా బాబు? ఓ అది కరెక్టే. టేక్ దిస్. ధర్మ ప్రభువులు, తమరి పేరు ధర్మరాజా బాబు? ధర్మరాజు కాదు, దిల్ రాజు కాదు, నా పేరు బుచ్చిరాజు. వెల్కమ్ సార్. ఏం కావాలి సార్? మీ హోటల్లోనే ఖరీదైన రూమ్ కావాలి. అయితే ప్రెసిడెంట్ సూట్ తీసుకోండి సార్. ప్రెసిడెంట్ సూట్, ప్రైమ్ మినిస్టర్ ప్యాంటు కాదు, కాస్ట్లీ రూమ్ కావాలి. ఐపీఎల్ మ్యాచ్ కి వచ్చినప్పుడు సచిన్ ఈ రూమ్ లోనే దిగాడు సార్. ఇది ఆల్రెడీ వాడేసిన రూమా? నీ పేరేంటి? అప్పు సార్. అప్పు, ఇదిగో టిప్పు. సార్ ఈ టిప్పుతో నా అప్పులన్నీ తీరిపోతాయి సార్. ఈ సంభాషణల అల్లరి నరేష్ పాత్ర పేరేంది? బుచ్చిరాజు. బుచ్చిరాజు. దిల్ రాజు కాదు, ఎంఎస్ రాజు కాదు, బుచ్చిరాజు.
కెవ్వు కేక సినిమాలోది. మేము కూడా చూసినాంలే, మస్తుంది సినిమా. నీకు 6. ఇప్పుడు ఇంకో పాట. కొట్టినా తిట్టినా తాళి బుట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి. ఆకు ఒక్క సున్న ముందు నోరు పండటానికి ఆడ ముందరుంది నీకు చెందడానికి. కుటుంబిత తేనె పట్టు నోటిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. చాప కింద నీరులాగా చల్లగా చెంతకొచ్చినావు చంపగిల్లగా గిల్లగా. చాపు ముళ్ళు గుచ్చినవే మెల్లగా పతికేళ గుండె పొంగి పొరులుగా పొరులుగా. చూపులో ఫిరంగి గుళ్ళ జల్లుగా సిగ్గులన్నీ తెలిసినావు ఫుల్లుగా ఫుల్లుగా. శంకురాతి కోడి సుర్ర కత్తి గట్టి దుక్కు 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 తాతకారంగా. శంకు మార్కు లుంగి పైకి ఎత్తి గట్టి ఎత్తుకెళ్ళి పోర నన్ను ఏకంగా. ఆనకట్టు తెంచినట్టు ఉసుకొస్తా మెదికి. ఆ మందు గుండు పెట్టినట్టు మాయదారి గుట్టుమట్టు నిన్ను చూసి పట్టు మంది రోహో. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. మస్తు చేసినావు నవనీత. థ్యాంక్ యూ. ఈ బంతిపూల జానికి ఎవరు? కాజల్ కాజల్ అగర్వాల్. గా పిల్లనే. 6 పాయింట్లు. అయిపోయింది ఈ రౌండ్, ఖతం అయిపోయింది. స్కోర్స్ ఎంత చూద్దాం. ఇగో చాలా ఉన్నాయి ఇస్త్రీ చేయడానికి. నెక్స్ట్ రౌండ్ కూడా మొదలు పెట్టాలి. ఆ తర్వాత పోయి ఫంక్షన్స్ చాలా ఉన్నాయి. అందరు బట్టలు ఇచ్చేసి పోయినారు. నాకు కూడా ఫంక్షన్ ఉంది చెప్పినాను కదా. మీ చీర రేపు ఇస్తలే. మా వారికేమో మీ వారి షర్టు, నాకేమో మీ చీర. ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇచ్చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేలాయే రా. దీన్ని పగలగొడదాం. వద్దులే, మళ్ళీ ఇస్త్రీ పెట్టకి ఏమైనా అయ్యిందంటే నా జాబు పోతుంది. యమదొంగ సినిమాలో యముడి భార్యగా ఎవరు చేశారు? ఆప్షన్ ఏ మీనా, బి ఖుష్బు. ఖుష్బు. కరెక్ట్ చెప్పినవులే, తీసుకో 3. రాజేశ్వర్ దగ్గర 3. ఆర్యా 2 సినిమాల
హీరోయిన్ క్యారెక్టర్ పేరేంది? హీరోయిన్ ఆప్షన్ ఏ బాను, బి గీత. గీత. తీసుకో 3 మళ్ళా. నవనీత 2, గీత 1. ఇప్పుడు ఎవరు వస్తారో చూద్దాం. ఉరుము మెరుపు పిడుగుల్లా కాంతినిచ్చేది ఏది? మెరుపు. మస్తు చెప్పినవులే. నీకు 6 పాయింట్లు తీసుకో. హేమ 3, నవనీత 1, రాజేశ్వరి 1, ప్రియాంక 1. ఇగో కాంతి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆప్షన్స్: ఏ ఫోటోమెట్రీ, బి ఆటోగ్రఫీ. ఫోటోమెట్. కరెక్ట్. 3 పాయింట్లు. నవనీత 1, రాజేశ్వరి 1, ప్రియాంక 1. మూడు వారాలు అంటే ఎన్ని రోజులు? 21. మస్తు చెప్పినవులే. తీసుకో 6. హేమ 3, ప్రియాంక 1, గీత 2. సంవత్సరానికి ఎన్ని వారాలు ఉంటాయి? ఆప్షన్ ఏ 52, బి 65. 52. 52 కరెక్ట్ ఆన్సర్. నవనీత 3. ఆరాధన సినిమాల రాధిక హీరో ఎవరు? అంటే రాధిక హీరోయిన్ గా చేసిన ఆరాధన ఉంది కదా, ఆ సినిమాలో హీరో ఎవరు అని. ఆప్షన్. అరే ఏంది సుశీల, పరువు తీసేసినవు పో. ఏ కమలాసన్, బి చిరంజీవి. చిరంజీవి. కరెక్ట్. అరే ఏమైంది గది? నీకేమైంది? నీకేమైంది? నీ మీద మనసు అయింది. నీకు 3 పాయింట్లు తీసుకో. రాజేశ్వరి 2, గీత 1. ఇగో 3 ఆరాధన సినిమాలు వచ్చాయి తెలుగులో. ఒకటి అక్కినేని నాగేశ్వరరావు గారు చేసిన ఆరాధన, ఇంకొకటి ఎన్టీ రామారావు గారు చేసిన ఆరాధన, 3వది చిరంజీవి ఆరాధన. నేను అన్ని చూసినలే. ఆర్కిటిక్, అట్లాంటిక్, పసిఫిక్ లలో అతి చిన్న మహాసముద్రం ఏది? ఆప్షన్. ఏ ఆర్కిటిక్, బి అట్లాంటిక్. అట్లాంటిక్. అట్లాంటిక్ కాదు, ఆర్కిటిక్. మొగుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? తాప్సీ. తీసుకో 6. రాజేశ్వరి 3, హేమ 1, గీత 2. ఇటీవల గ్లోబల్ డైవర్సిటీ అవార్డు అమితాబ్ బచ్చన్ ఏ దేశం నుంచి స్వీకరించారు? ఆప్షన్. ఏ జపాన్, బి బ్రిటన్. జపాన్. కాదు, బ్రిటన్. 2013 సెప్టెంబర్ 12న తీసుకున్నాడు ఆయన. నాకు ఆన్సర్ తెలియదు. నాకు కూడా తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నా. పెద్దబాబు సినిమాల హీరో ఎవరు? జగపతి బాబు. కరెక్ట్. తీసుకో 6. రాజేశ్వరి 3, గీత 1, నవనీత 1, హేమ 1. మలేరియా, ఫైలేరియా, నిద్రలేమిలలో దోమల వల్ల వ్యాప్తి చెందని వ్యాధి ఏది? నిద్రలేమి. కరెక్ట్. నిద్రలేమి టెన్షన్ల వల్ల వస్తుంది కానీ దోమల వల్ల కాదు. తీసుకో. సుశీల 2, నవనీత 2, హేమ 1, గీత 1. ఈ రౌండ్ కూడా పూర్తయింది. స్కోర్స్ స్టార్ మైలులో నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. గో. మొదటి చిత్రం. మంచు మనోజ్. మొన్న పోటుగాడు సినిమాకి మొత్తం బట్టలంతా నేనే ఇస్త్రీ చేసిన. 6. నెక్స్ట్ చిత్రం. స్నేహ. ఇగో ఈ పిల్ల ఉంది కదా, ఒక్క డ్రెస్ కూడా నేను ఇస్త్రీ చేయందే వేసుకోదు. నాకే ఫోన్ కొడుతుంది.
నీకు 6. నెక్స్ట్ చిత్రం. శ్రీహరి. చూద్దాం. నీకు -6 పో. తర్వాత చిత్రం. ఇలియానా. 6 పాయింట్లు. తర్వాత చిత్రం. ఎన్టీ రామారావు గారు. చూద్దాం. ఇగో కరెక్ట్ చెప్పిన 6. ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరే 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 కోకెత్తుకెళ్ళింది కొండగాలి నా కొంత చూపు చూస్తే నీ చలి 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 ఆరేసుకున్నావు అది 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 నీ ఎదురు తెలిపింది కొండగాలి నాకు ఉడుకెత్తిపోతోంది హరి 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 ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరే 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 నాలోని అందాలు నీ కన్నులో ఆరేసుకోని పండవేళ నా పాట ఈ పూట నీ పైటల దాచేసుకోని తొలి పొంగులా నాలోని అందాలు నీ కన్నులో ఆరేసుకోని పండవేళ నా పాట ఈ పూట నీ పైటల దాచేసుకోని తొలి పొంగులా ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరే 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 కోకెత్తుకెళ్ళింది కొండగాలి నా కొంత చూపు చూస్తే నీ చలి 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 ఆరేసుకున్నావు అది 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 నీ ఎదురు తెలిపింది కొండగాలి నాకు ఉడుకెత్తిపోతోంది హరి 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 ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరే 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 సుశీల చాలా బాగా చేసినావు నువ్వు. అబ్బా ఎంత బాగా చేసినావంటే అరే రే 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 రే. మారిపోయి పెద్ద సిల్లు అడిపోయినావి. అయ్యా ఏమండి ఇదేమన్నా బాగుందా అండి? బాగా అనిపిస్తుంది. ఇస్త్రీ చేయమని ఇచ్చానండి. ఇగో సుశీల, ఏ సుశీల నేను కాల్చలే. ఇక్కడ ఒక బొక్క. బొక్క కాదు నేను చెప్పేది నువ్వు. ఇదే లేటెస్ట్ ఫ్యాషన్. ఇగో వెనకాల ఒక బొక్క, ముందు ఒక బొక్క. ఇగో ఇదేంటండి పెద్ద బొక్కెట్టేసినది నా బా. అది ఫ్యాషన్ అంటే. అరే అట్లా ఇస్త్రీ చేయడానికి నేను 150 రూపీస్ తీసుకుంటా తెలుసా. నీకోసం డిస్కౌంట్ 100 పో. తర్వాత చిత్రం. గోపీచంద్. గోపీచంద్ షర్టు, స్కార్ఫ్, తల మీద టోపీ కూడా మననే ఇస్త్రీ కొట్టినాం. 6. బోల చిత్రం బోల రౌండ్ అయిపోయింది. ఆటాడుకుందాం రా. ఫస్ట్ అరటిపండు, తర్వాత బంతి, ఆ తర్వాత మళ్ళీ చిన్న చిన్న బంతులు.
ఇట్లా పెట్టాలి, అన్నిటి మీద పెట్టుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు ఈ బంతిని అటువైపుకి నెట్టాలి, ఈ బ్రిడ్జ్ మీద నుంచి. ఓ ఓ ఓ ఓ ఓ. అక్కడ ఆగకపోతే పాయింట్లు రావు. కావాలంటే ఇట్లా పెట్టుకొని ఆపుకోవచ్చు. ఇది గేమ్. ఒకటి కింద పడిపోతే అప్పుడు మళ్ళీ ఇంకో బంతి ఇక్కడ పెట్టుకొని దీన్ని పంపాలి. అన్నిట్లో ఒక్కొక్కటి పడిన తర్వాతే నెక్స్ట్. ఓకే, 1 2 3 గో. ఎనిమిది బంతులు పెట్టినావు, 2 బంతులు అటు పంపించినావు. 72. కూల్ కేక్. 1 2 3 గో. హండీ సెట్. ఆగాడు. 1 2 3 గో. అదైతే టైం అయిపోయింది, అందుకే ఆ గ్రీన్ బంతి లెక్కకి రాదు. 78. డిన్నర్ సెట్. 1 2 3 గో.
14 పాయింట్లు. రోటీ బేకర్. 1 2 3 గో. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. నీ టార్గెట్ 13 ఆర్లు. అట్లా ఆడితే నువ్వు విన్ను, లేదంటే నవనీత విన్ను. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. అదొక్కటి టైం అయిపోయింది. 96 పాయింట్లు. హాట్ బాక్స్ సెట్. మళ్ళీ ఈ రోజు స్టార్ యువతి ఎవరు? పిల్ల పిల్ల నా స్వీటు సిండరెలా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల. పిల్ల 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 నీ షట్టుకు మూడేస్తారా నా పుట్టు చీర. తిను మారే దిల్లు కోరే నిన్ను డైమండ్ రింగ్ అయి రమ్మంది నా చెదర్ ఫింగరే. అంటుంది గాడి అయిపోదాం పద నంబర్ 1 జోడి.